హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇవి మామూలు ఆలుగడ్డలండి, బంగాళదుంపలు. ఇవి దీంతో చేస్తే చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అంత బాగా రావు అన్నమాట. చూసారు కదా, ఇలాంటివి దొరుకుతాయండి. ఇవి చిప్స్ గడ్డలు అంటారు, అలాగే పెప్సీ గడ్డలు అని కూడా అంటారు. ఇలా ఉంటాయి, చూసారు కదా, ఇలా గట్టిగా ఇలా ఉంటే ఇలా ఉంటాయి. అలాగే కలర్ కూడా ఇలా కొద్దిగా ఎర్రగా ఉంటాయి అన్నమాట. ఇవైతే బాగా చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్కి. ఇలా బంగాళదుంపల్ని కడిగి పెట్టుకున్న తర్వాత పైన చెక్కు అంతా తీయాలండి. ఇలా ఉంది కదా, ఇలా మొత్తం అంతా తీసేయాలి చుట్టూ. ఇలా దీంతో నేను ఇలా అంతా తీసేస్తున్నానండి. ఇలా తీసి మళ్ళీ ఇంకొకసారి కడుక్కోవాలి. ఇలా మొత్తం బంగాళదుంపల్ని కూడా ఇలాగే అన్నీ చెక్కు తీసి ఇలా పెట్టుకోవాలండి. ఇలా నీళ్ళలో ఉప్పు వేసి పెట్టుకోవాలండి. ఇలా చెక్కు తీసిన బంగాళదుంపలను అన్నీ ఇలా నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి. ఇలా నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదండి. ఇలా బాగా ఒకసారి కడిగిన తర్వాత చూసారు కదా, ఇలా బాగా చేత్తో ఇలా అని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా ముందుగా బంగాళదుంపల్ని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోనే ఇంకో 2 భాగాలు ఇలా చేయాలండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పొడవుగా కట్ చేసుకోవాలి. పల్చగా రావాలండి. చూసారు కదా, ఇలా మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. మిగతావన్నీ చూసారు కదా, ఇలా అన్నీ నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా మిగతా కూడా అన్నీ ఇలాగే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం చాలామంది అయితే ఇలా ఉడకపెడతారు. నేను లేదండి, డైరెక్ట్గా అలాగే రోస్ట్ చేస్తున్నాను, అంటే డబల్ రోస్ట్ చేస్తున్నానండి. ఇలా చూసారు కదా, మిగతావన్నీ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. నేను మొత్తం అన్నీ కట్ చేసేసి చూపిస్తానండి. ఇలా చూసారు కదా, ఇలా పొడవుగా రావాలి. ఇలా మిగతా కూడా అన్నీ ఇలాగే పొడవుగా కట్ చేసుకోవాలండి ఫ్రెంచ్ ఫ్రైస్కి. ఇలా నేను అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇలా అన్నీ పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ముందుగా ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడైన తర్వాతనే మనము ఫ్రెంచ్ ఫ్రైస్ని వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా ఒకదానికొకటి అన్నీ ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో నిండుగా వేయాలి అన్నీ. ఇలా బాగా కొద్దిగా ఎర్రగా వేయించి తీసేయాలండి. మళ్ళీ ఇంకోసారి కూడా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా క్రంచీగా వస్తాయి. ఇలా ఇప్పుడు ఇవి అయిపోయాయి కదండి, ఇవి తీసేయాలి. ఒక ప్లేట్లోకి నేను తీస్తున్నాను. ఇలా మొత్తం ఆయిల్ అంతా వంచేసి ఇలా తీయాలి. మళ్ళీ ఇంకోసారి కూడా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి. ఇలా నేను మళ్ళీ రెండోసారి ఇలా వేయిస్తున్నాను. ఇలా నేను రెండోసారి కూడా వేయించిన తర్వాత ఇలా వచ్చాయండి బాగా ఎర్రగా. ఇప్పుడు చూసారు కదా, ఇవి వేగిపోయాయి. ఇవి తీస్తున్నానండి నేను. ఇంకా మిగతా కూడా అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి 2 సార్లు. ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా నేను మొత్తం అన్నీ వేసేసి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు ఇలా తగినంత వేసుకోవాలి. చూసి ఇలా చేత్తోటి వేసుకోవాలండి. మొత్తం ఇలా అన్నిటికీ పట్టేటట్టు ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా పెప్పర్ పొడి వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా వేయాలండి. తర్వాత కొద్దిగా నేను కారం కూడా వేస్తున్నానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి.
ఇలా చూసారు కదా, మొత్తం అంతా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకొని ఇష్టం ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి చాట్ మసాలా వేస్తే. ఇలా ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.